సజీవ దహనం చెయ్యబోతే పాండవుల్ని వాళ్ళు తప్పించుకున్నారు. ఈ విచారం బాగా మనసులో తొలిచేస్తోందిట దుర్యోధనుడు. ఈ దుష్ట చతుష్టయంతో అశ్వత్థామగాడు కూడా కలిశాడు వచ్చి. పాండవులకి ఇప్పుడు ద్రౌపది వివాహం చేసుకుని ద్రుపదుడి యొక్క అండ కూడా లభించింది. వారిని వధించడం ఇక్కడి నుంచి చాలా క్లిష్టంతో కూడుకున్నటువంటి సులువు కాదు. ఇంక వారిని బలహీనపరిచి రాజ్య భ్రష్టుల్ని చెయ్యాలి. దానికి తగిన ఉపాయం ఏమిటా అని ఆలోచిస్తున్నారు. వాళ్ళే ఒప్పుకున్నారు, వెనకాల ద్రుపదుడి బలం వాళ్ళకి చేకూరింది, ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళడం ఎందుకు అనట్లేదు. వీళ్ళని రాజ్యభ్రష్టుల్ని చెయ్యాలి, తగిన సమయం కోసం మనం ఉపాయం ఆలోచించాలి అని మళ్ళీ కూర్చుని మొదలుపెట్టారు. ఎందుకు? నిజానికి దుర్యోధనుడు ఒకడు అయితే ఈ పనులు పూనుకోలేడు. వాడికి పాండవుల మీద కసి ఉన్నా వాళ్ళని ఏమీ నేను చెయ్యలేనన్న విషయం దుర్యోధనుడి గాడికి తెలుసు. ఎవరిని చూసి రెచ్చిపోతున్నాడంటే ఈ యొక్క దుర్యోధనుడు ఈ కర్ణుడి గాడిని చూసి, ఈ యొక్క శకుని గాడిని చూసి రెచ్చిపోతున్నాడు. ఎందుకుట? మేము ఉన్నాం, నువ్వు నీకెందుకు, మేము నడిపిస్తాం ముందరికి అంటున్నాడు ఈ కర్ణుడు. కర్ణుడు అర్జునుడితో సమానుడు అన్న నమ్మకం వీడికి ఉంది. వాడే నడిపిస్తున్నాడు కదా, నాకెందుకు, ముందరకి నడుద్దామని వీడు అనుకుంటున్నాడు. ఒక కవి అంటాడు, తమ్ముల పొంగుతో ఎదిరి తమ్ము ఎరుంగడు రాజరాజు. తమ్ముల పొంగుతో ఎదిరి మమ్ము ఎరుంగడు రాజరాజు. కర్ణు మీసంబులు దుస్ససేను భుజంబులు మామ కనుబొమల్ నమ్మి రణంబు నెత్తికొనినాడు. ఏదైనా టాపిక్ వస్తే సభలో కర్ణుడు ఒక్కసారి మీసాలు తిరగేస్తట్టు ఇలా పైకి. ఈ దుస్ససేనుడున్నాడే వాడు ఇలా భుజాలు రెండు పైకి ఎగరేస్తట. ఈ శకునిగాడు ఉన్నాడే వాడు ఈ రెండు కనుబొమ్మలు పైకి ఎత్తి కుదేస్తాట. ఇవన్నీ చూసుకుని ఈ వెర్రి వెంగళప్ప మాతో యుద్ధానికి దిగుదాం అనుకుంటాడు కృష్ణ. ఇంక వీడిని ఎవడు మారుస్తాడు అంటాడు ధర్మరాజు తర్వాత. చక్రధరు లెక్కగొనడు. పోనీ మమ్మల్ని అనుకుంటే కాదు, శ్రీకృష్ణ పరమాత్మనే లెక్క చేయట్లేదు వీడు. అంతటి మాయలో ఉన్నారు వీళ్ళు. చక్రధరు లెక్కగొనడు పరాక్రమనిది అర్జునునకు భుజా విక్రమమెదురుగొని నిర్వక్రము చేసి కొనువాడు రాజ్యం బెల్లన్. అర్జునుడిని లెక్క చేయట్లేదు. పోని మా 5గురికి పిలిచి కూర్చోబెట్టి, ఏరా 5గురికి 5 ఊళ్ళు ఇస్తున్నాను తీసుకోండి బతకండి అని అంటాడా ఈ గుడ్డిరాజు? వాడా మాట అనడు. తమ్ముల బిడ్డలంచు మది తల్పడు. తమ్ముల బిడ్డలంచు మది తల్పడు పుత్రులతోన గూడే. ఈ కొడుకుల్ని వెంట పెట్టుకుని కనీసం వాడు నా తమ్ముడు కుమారులు వాళ్ళని కూడా నేనే చూడాలనే ఆలోచన వాడికి ఉండదుట ఈ గుడ్డిరాజు గారి. రాజ్యమున మాకు పాలీయడు అంద నృపాలుడటంచు మొన్ననే నీ సమ్ముఖమందు చేల్చే కదా సంజయుడు. కృష్ణ, మొన్నే కదయ్యా సంజయుడు వచ్చాడు, ఏ అనా కూడా మీకు ఇవ్వడు ధృతరాష్ట్రుడు. మొన్న ఎలాగ ఏకచక్రాపురంలో భిక్షాటన చేసుకున్నారో అలాగే చేసుకోండి, మీరు అలాగుండండి, వాళ్ళు అలాగే ఉంటారు, యుద్ధం మాత్రం వద్దు అని చక్కగా చెప్పి వెళ్ళాడు. ఇంకా నేను ఏం చేయమంటావయ్యా? చిచ్చు పెట్టింది ధృతరాష్ట్రుడండి, దుర్యోధనుడు కాదు. అన్నింటికీ మూలకారకుడు ఎవడు అంటే పుత్రప్రేమ చంపుకోలేనటువంటి ధృతరాష్ట్రుడే, గుడ్డిరాజే. ఆ పుత్ర ప్రేమ, ఆ పుత్ర వాత్సల్యం
వాడి చేత అన్ని పనులు చేయించింది. ఒక్కడిని విడిచిపెట్టు మహారాజా, నీ యొక్క మొత్తం వంశం అంతా బాగుపడుతుంది అన్నాడు ఆ రోజు విదురుడు. విన్నాడా మాట? ఆసన్నమగ్నింస్తు నిధాగ కాలే గంభీర కక్షే గహనే విసృధ్య యథా విదుగ్ధం వాయువసేన శోచేతు క్షేమం ముముక్షు శిశిరవ్యపాయే. వేసవి కాలంలో గాలి దుమారాలు వచ్చే రోజుల్లో అడవుల్లో ఎండిపోయిన కట్టెలు ఒకదానికొకటి రాచుకుని అగ్ని పుడితే ఈ అగ్నితో మొత్తం అంతా ఒకడు అరణ్యాన్ని వెలిగించి అది దావాగ్నిలాగా అంటుకుంటూ ఉంటే ఈ అరణ్యంలో నేను ఈ అగ్నిలో చిక్కిపోయాను అని చెప్పి బాధపడుతున్నట్టు ఒకడు. అలా ఉంది మీ ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితి అన్నాడు. ఎందుకుట? చిచ్చు పెట్టింది ధృతరాష్ట్రుడు, దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చెయ్యాలి. కానీ అయ్యయ్యయ్యో నేను మంటల్లో ఉండిపోయాను, నన్నెవరూ కాపాడట్లేదు అనుకుంటే మంటలు ఆరుతాయా? ప్రయత్నం చెయ్యాల్సిన వాడు ఏమీ మాట్లాడకుండా కూర్చుంటున్నాడు. తన కొడుకు చెప్పే చక్కటి మాటలన్నీ నిజమనుకుని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడయ్యా ఈరోజు అంటాడు. ఉద్యోగ పర్వంలో మాటలు అండేవన్నీ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సందర్భం కాబట్టి. అసలు ఇక్కడ పడుతుంది శంకుస్థాపన అంతా కూడా. ఈ దుష్ట చతుష్టయం సమావేశం అయిన తర్వాత